1990లో నేను రెండోసారి కర్నూలు రావడం జరిగింది. నా పేరు కె విజయకుమారి. మా ఆయన పేరు ఎన్జి శౌరి. మా ఆయనకు పుస్తకాలు చదివే అలవాటు ఉండేది. ప్రతి పుస్తకం చాలా చదువుతారు. ఏ పుస్తకం తీసినా కూడా, చాలా పుస్తకాలు ఉన్నాయి, ఏ పుస్తకం తీసినా కూడా ఏ పేజీలో ఏముంది చెప్పాల శక్తి గలవారు అన్నమాట. ఈయన ఒకసారి షాప్కి వెళ్తేను పత్రి గారు అదే షాప్కి వచ్చి ఆయన చదివే బుక్సే తీసుకునేవారు అన్నమాట. అట్లా వాళ్ళిద్దరికి పరిచయం అయిపోయింది. పరిచయం అయిన తర్వాత పత్రి గారు మా ఇంటికి వచ్చి మా ఆయనతో డిస్కషన్ చేసేవాళ్ళు. ఆయన ధ్యానం చేయడం మొదలు పెట్టాడు, ఆయన వైఫ్ ధ్యానం చేయడం, అందరూ వాళ్ళ ఇంట్లో అందరూ ధ్యానం చేయడం మొదలు పెట్టారు, వాళ్ళ కొడుకు అందరూ. అది ఫస్ట్ ఫ్యామిలీ, మెడిటేషన్ ఫ్యామిలీ. చాలా మంచి మనిషి, ఎంత నెమ్మదస్తుడో. అస్సలు ఆయన గట్టిగా మాట్లాడి నేను చూడలేదు. ఇంటికి రాకపోకలు బాగుండేవి. మంచి షీఈ్ మై గుడ్ ఫ్రెండ్, హిజ్ వైఫ్ విజయ మేడం. యా, నాకు తెలిసి కొన్ని వేల బుక్స్ కొనింటాడు ఆయన. సేత్ బుక్ ఇంట్రొడ్యూస్ చేసి సార్కి మా ఫాదరే. కర్నూలులో శౌరి గారి ఇంట్లో ఉండేవాడు. ఆయన పుస్తకాలు బాగా చదివాడు. ఆయన దగ్గర పెద్ద ర్యాక్స్ అండ్ ర్యాక్స్ పుస్తకాలు ఉండేవి. ప్రిన్సిపల్ లోకల్ స్కూల్లో, మేరీస్ హై స్కూల్లో. ఆయన దగ్గర నేను ఫస్ట్ టైం లోపసింగ్ రంపా గురించి చదివాను. సేత్ పుస్తకాలు ఆయన దగ్గర ఫస్ట్ చదివాను. ఈయన వెళ్ళడము, కూర్చోవడము, పుస్తకాలు చదువుకోవడము, తర్వాత మెల్లగా ఇద్దరు డిస్కషన్ పెట్టుకొని సరే ఇక్కడ ఒక సెంటర్ ఓపెన్ చేసుకుందాము, ఎవరైనా వస్తే ఇక్కడ ధ్యానం చెప్దాం అని డిసైడ్ అయ్యారు. ఈ సబ్జెక్టు, ఈ నాలెడ్జ్ ఏదైతే ఉందో మన ఒక్కరికే పరిమితం కాకూడదు, 10 మందికి మనం పంచాలన్న ఉద్దేశంతో 10 మందికి దీన్ని ఇంట్రడ్యూస్ చేయాలని అనుకున్నారు. మా ఇంటి మిద్దె మీద అందరూ గ్యాదర్ అయ్యి అన్ని విషయాలు వీరు పత్రి గారు మా వారు చెప్పేవారు. అందరూ విని వాళ్ళు చెప్పినట్లు మెడిటేషన్ చేసేవాళ్ళు అన్నమాట. సో అక్కడ వీళ్ళందరూ రావడం, రామాంజులు, ప్రేమ్ కుమారు, కేశవ్ వీళ్ళందరూ కలిసి అక్కడ పైన కూర్చొని ధ్యానం చేయడము, రాత్రులంతా స్పెండ్ చేయడము, ఇంట్లో భోజనాలు, ఇలా అంతా ఉండేది. మా ఇంటి పైన టెర్రస్ మీద రోజు నైట్ 7-8 పట్ల వస్తారు. దాదాపు వాళ్ళ డిస్కషన్ అయిపోయేసరికి 1 గంట అవుతుందో రాత్రి. సో ఆల్మోస్ట్ వీక్లో ఒక 2-3 డేస్ రకంగా లేట్ నైట్ డిస్కషన్స్, మెడిటేషన్స్ జరిగేవి. ఏదైనా మంచి జరుగుతుంది జనాల కంటే ప్రేమ్ కుమార్ గారు ముందుండేవారు. అన్న ఫిలాసఫర్గా ఉండేవాడు. సో దే యూస్ టు ఎంజాయ్ లాట్. వాళ్ళు మంచిగా కూర్చోవడం, ధ్యానం చేయడము, షేరింగ్ ది ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ జరిగినాయి. జనరల్గా ఏం అడిగినా అంటే మీరు ఏం చేస్తారు అని అడిగినాడు. ఏం చేస్తాం సార్, రొటీన్గా బిజినెస్ అంత తప్ప వేరే ఏం లేదు.